1921. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున నీరాత ప్రభావమున నారుత హృదయంబును నీరాత ప్రభావమున నారుత హృదయంబును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యమును చదవగనే వికసించే విశ్వాసంబు వాక్యమును చదవగనే చేరితి నీదు దారి కోరి నడిపించుము చేరితి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున
ప్రభువా నేనుండు నాట్లో ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున. ఆర్ట్ సంఖ్య 422, పాత పుస్తకాల్లో. కొత్త పుస్తకాల్లో 425. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. ఆదాము హవ్వలందున ఏదెనులోనే పొందిన ఆదాము హవ్వలందున ఏదెనులోనే పొందిన ఆది దోషము అంటి నుండేనయ్య దాని నిర్మూలించు మేసయ్యా. ఆది దోషము అంటి ఉండేనయ్య దాని నిర్మూలించు మేసయ్యా. క్షమించుము నేరి వేడుచుంటిని, నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని.
పాట సంఖ్య కొన్ని చరణాలు పాడుకుందాం. పాట సంఖ్య 424 పాత పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో 427. పల్లవి మొదటి చరణము, చివరి చరణం పాడుకుంటాం. మొదటిది చరణము, చివరి చరణం. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము. నూతన జన్మమును మాకొసగి నూతన మొగమము చేయున్, నూతన జన్మమును మాకొసగి నూతన మొగమము చేయున్, నూతన హృదయమునేము నిన్ను నే స్తుతింపన్, నూతన హృదయమునేము నిన్ను నే స్తుతింపన్. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము. నూతన పాత్రగాను నన్ను చేసి నీదు మహిమతో నింపు, నూతన పాత్రగాను నన్ను చేసి నీదు మహిమతో నింపు, నూతన ఆయుధము చేసి శత్రువునోడించు, నూతన ఆయుధముగమము చేసి శత్రువునోడించు. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము.
ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుందా? వినబడకపోతే కొంచెం సౌండ్ పెంచండి. వినిపిస్తే ఓకే. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 28:13 ఒక వచనము అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 28:13 వచనం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. కీర్తనలు 32:5. కీర్తనలు 32:5 అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 32:5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని అతిక్రమమును ఒప్పుకుందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరి. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. యవనస్తులందరూ మోకరించాలి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంకి వెళ్దాం. కృపా కనికరముల తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ పాదముల యొద్ద సాగిలపడుతున్నాయన. నీవే నిజమైన దేవుడవు. నీవు తప్ప ఈ లోకములో దేవుడు లేడు. సర్వము సర్వంతర్యామి, సర్వసృష్టికర్తవు. సర్వము నీ ఆధీనములో ఉంచుకున్నటువంటి దేవుడవు. ఆయుష్నిచ్చే దేవుడవు, ఆరోగ్యం ఇచ్చే దేవుడవు, ఉన్నవాడవు, అనువాడవు, మాట్లాడే దేవుడవు. నాయనా, నీ ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నావు. నీ పాదముల యొద్ద సాగిలపడుతున్నాను. మాకు సహాయం తెచ్చమని, ఈ రాత్రి మాతో కొన్ని వచనం మాట్లాడమని, మా ఆత్మీయ జీవితంను సరిదిద్దుకునేలాగా. నాయన, ఎక్కడైతే నీకు అవమానంగా, ఎక్కడైతే నీకు దూరంగా, ఎక్కడైతే నేను విడిచి నాయన ఈ లోకంలో మేము జీవిస్తున్నామో మమ్మల్ని గుర్తెరిగి, మా ఆత్మీయ జీవితాన్ని గుర్తెరిగి సరిదిద్దుకొని నీ మందిరంలో మేము వర్ధిల్లాగునా, నీ మందిరంలో మేము ఆశీర్వాదం పొందులాగునా నీ కృప మాకు తోడుగా ఉంచమని, మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఎవరైనా వచ్చింది చదవండి. సామెతలు 28:13. కనికరము పొందును. 2024 సంవత్సరంలో దేవుడు ఎంతో మనకు కనికరాన్ని ఇచ్చినటువంటి దేవుడు. 2024 సంవత్సరంలో కనికరించినటువంటి దేవుడు 2025లో కూడా కనికరించే దేవుడు. ఆయన మారని, మార్పు చెందని దేవుడు. యుగాయుగములు ఏకరీతి ఉన్నటువంటి దేవుడు. మనం మారిపోతాం, ఆయన మారడు. మనం విడిచిపోతాం, ఆయన విడవడు. ఎన్నోసార్లు మనం మందిరానికి రాము, ఎన్నోసార్లు ప్రార్థన చేయము, ఎన్నోసార్లు వాక్యము చదవము. అయినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మన కన్న తండ్రి, కన్న తల్లి. విడిచి ఏనాడు ఆయన మనకు దూరంగా ఉండడు. ఎందుకంటే కనికరము గల తండ్రి ఆయన పేరు. ఏంటి ఆయన కనికరము? ఎలాంటి కనికరం ఎలాంటి కనికరం మన యందు చూపిస్తున్నాడో మనం ఈ వచనంలో చూద్దాం. చూడండి, అతిక్రమం అంటే క్రమం ఉంది. మన ఆత్మీయ జీవితానికి క్రమం ఉంది. ఈ క్రమమును ఎప్పుడైతే మనము పాటించమో అతిక్రమమైన జీవితంలో జీవిస్తాం. 2024 సంవత్సరంలో మన దేవుడు మనల్ని ఆయుష్తో, ఆరోగ్యంతో ఉంచినాడు. ఎందుకు? మన జీవితంలో ఏమైనా ఇంక అతిక్రమం దాచి ఉందా అని. మన జీవితంలో దేవునికి ఆయాసకరంగా, దేవునికి అభ్యంతరకరంగా, దేవునికి ఇష్టమైన కార్యము చేస్తూ దేవునికి దూరంగా ఉన్నామా? క్రమం ఒకటి ఉంది మన ఆత్మీయ జీవితంలో.
మన ఇష్టానికి మనం మాట్లాడొద్దు, మన ఇష్టానికి మనం చూడొద్దు, మన ఇష్టానికి మనం నడుచుకోవద్దు. నడిపించేటువంటి దేవుడు మనకు ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో నీకు తెలిస్తే క్రమమైన జీవితంలో నీవు నేను జీవిస్తాం. అతిక్రమము మన జీవితంలో క్రమాన్ని అతిక్రమించడమే. బాబు నువ్వు ప్రార్థన చేసుకో అంటే చేయకపోతే అతిక్రమం. బాబు మందిరానికి రా అంటే రాకపోతే అతిక్రమం. ఇంకేదో పెద్ద పాపం చేయాలి, తప్పు చేయాలని కాదండి. చెప్పింది వినకపోవడమే ఒక పాపం. చెప్పింది నడుచుకోకపోవడమే ఒక పాపం. వాక్యం ఏమని సెలవిస్తుందంటే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీవు ఆశీర్వాదాలు పొందవలని దేవుడు ఎంతో చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు గొప్పవాడి కావాలని, నువ్వు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఈ లోకములైన సాక్షిగా జీవించాలని ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను కనిపెడతా ఉన్నాడు. మన దేవుడు కునకుడు, నిద్రించాడు. మనం ఎన్నోసార్లు దేవుని మర్చిపోతాం, ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోతాం, ఎన్నోసార్లు దేవుని వాక్యం అంటే, ప్రార్థన అంటే, మందిరం అంటే అశ్రద్ధగా మనం జీవిస్తాం. ఈ లోకంలో క్రమమైన జీవితం లేదు. దేవుడు ఒక క్రమాన్ని మనకి ఇచ్చినాడు. ఒక క్రమమైన జీవితం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము భయము భక్తితో చదవడం, ఉదయం లేవగానే మనం మోకరించి ప్రార్థన చేయడం. 2024 నువ్వు ప్రార్థన చేయలేదు, 2024 నువ్వు వాక్యము ధ్యానించలేదు, 2024లో నువ్వు కుటుంబ ప్రార్థన చేయలేదు. ఎంతోమంది కుటుంబ ప్రార్థనలకు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఎంతోమంది ఉదయం 5 గంటలకు లేచి ప్రార్థన లేకుండా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రార్థన లేని జీవితం, వాక్యము లేని జీవితం, కుటుంబ ప్రార్థన లేని జీవితం ఎండిపోయిన ఎడారితో సమానం, ఎండిపోయిన చెట్టుతో సమానం. ఎండిపోయిన చెట్టుకు ఏమైనా ఆకులు ఉంటాయా? ఎండిపోయిన చెట్టు ఎట్లుంటుంది? ఆకులు ఉండయి, పువ్వులు ఉండయి, కాయలు ఉండయి, అది ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన చెట్టు ఏమైపోతుందంటే ఊర్లలో పొయ్యిలలో ఎండిపోయిన కట్టెలు పెడతారు. ఆ పొయ్యిలో ఏముంటుంది? నిప్పు ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని పరీక్ష ఉంది ఈ లోకంలో. ఆకాశంలో వర్షం ఎట్లా పడుతుందో ఆకాశంలో అగ్ని కూడా ఉంది. ఒక ఆయన ప్రార్థన చేసి ఆకాశం అగ్ని వచ్చింది. ఎవరైనా? ఏలియా. వర్షం ఎట్లా కురుస్తుందో అగ్ని కూడా ఆకాశంలో ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం ఫలించకపోతే ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థన లేని జీవితము, ఆత్మీయ జీవితంలో వాక్యం లేని జీవితము, ఆత్మీయ జీవితంలో కుటుంబ ప్రార్థన లేని జీవితం ఉంటే మనము బలహీనులము, అతిక్రమంలో ఉన్నాం. వాక్యము చదవమంటే చదవలేము, కుటుంబ ప్రార్థన చేయమంటే చేయలేకపోతుంటున్నాం. ఒక క్రమమైనటువంటి జీవితాన్ని మనం వదిలిపెట్టి పక్కదారిలో వెళ్ళిపోతూ ఉంటున్నాం. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడు? అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని అట్లనే ఉండొద్దు. ప్రభువా ఈ సంవత్సరంలో 2024లో నేను ప్రార్థన చేయలేదు, 2024 మందిరానికి రాలేదు, అయినప్పటికీ నాకు ఆయుష్నిచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు. ఎందరో చచ్చిపోయినారు కదా, కరోనా వచ్చి ఎంతోమంది చచ్చిపోయినారు. నీ ఇంటి ముందు ఎంతోమంది చనిపోయినారు, నిన్నెనక ఎంతోమంది చనిపోయినారు, రక్త సంబంధులు చనిపోయినారు, స్నేహితులు చనిపోయినారు. అయినప్పటికీ నువ్వు బ్రతికున్నావు అంటే ఆయన కృప. దేవుని విడిచిపోయినావు, దేవుని మర్చిపోయినావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారమైనటువంటి క్రియల్లో నువ్వు పాలు పొందుతున్నావు. అయినప్పటికీ నీకు ఆయుష్నిచ్చిన దేవుడు. మరణము తప్పించుట, ఎన్నోసార్లు నీ మరణాన్ని తప్పించాడు తెలుసా? ఎన్నోసార్లు నీ రోగాలను తప్పించాడు తెలుసా? ఎన్నోసార్లు నీ అపాయాలను తప్పించాడు తెలుసా? మరణకరమైనటువంటి జీవితంలో దేవుడు నువ్వు అతిక్రమంలో జీవిస్తున్నప్పటికీ, నువ్వు ప్రార్థన చేయనప్పటికీ, మందిరానికి రాకపోయినప్పటికీ, వాక్యము చదవనప్పటికీ, కుటుంబ ప్రార్థన లేనప్పటికీ, అయినా నిన్ను దేవుడు కాపాడినాడు. ఎందుకు? ఈ రాత్రి ఇక్కడికి నేను తీసుకొచ్చిన. ఎందరో రాలేదు కదా, ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. అందరు ఇక్కడికి వచ్చినారా? రాలే. ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన ఉద్దేశంలోనే ఉన్నావు కాబట్టి ఆయన కనికరం గల తండ్రి, ఆయన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక తండ్రి ప్రేమ, ఒక తల్లి ప్రేమను ఆయన చూపించేటువంటి దేవుడు. ఆ దేవుడు నీకు తెలిస్తే ఆయన విడిచిపెట్టవు. ఆయన మందిరంలో నీవు
ఆయన కుమారుడిగా, కుమార్తె అయిన సాక్షిగా ఉంటావు. నీ అతిక్రమమైన జీవితం ఏదో వ్యక్తిగతంగా నీకే తెలుస్తుంది, మాకు తెలియదు. ఎక్కడైతే అతిక్రమంగా, ఎక్కడైతే నీవు మాట్లాడుతున్నావో చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు చూడవద్దు. నువ్వెక్కడ చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, ఎక్కడ చెడు చూస్తున్నావు, ఎక్కడ చెడు వింటున్నావు. క్రమం ఉంది, మనకు క్రమం ఉంది. అతిక్రమము, వాక్యానుసారంగా మనం జీవించకపోతే మనము అతిక్రమంకి గురైపోతాం, దేవునికి దూరం అయిపోతాం, దేవుని ప్రేమకు దూరం అయిపోతాం. దేవుడు అంటే తెలియదు, మందిరం అంటే అయిష్టం, ప్రార్థన అంటే అయిష్టం, వాక్యం అంటే అయిష్టం, పాటలు పాడడం అంటే అయిష్టం, మందిరానికి పోదామంటే రాబుద్ది కాదు. ఎందుకంటే దుష్టుడైనటువంటి సాతానుడు ఈ లోకంలో గర్జించు సింహం వలె మనం వెంటబడతా ఉంటాడు. మనం మంచిగా బతుకుదాం అనిపిస్తుంది కానీ బతకలేం, మంచిగా మాట్లాడలేం, మంచిగా జీవించలేం. ఎందుకంటే నీవు దేవుని యొక్క క్రమం నుండి దూరం అయిపోయినావు, అతిక్రమంలో జీవిస్తున్నావు. కాబట్టి నువ్వు సాతానికి దగ్గరైపోయినావు, సాతానికి క్రియల్లో పాలు పొందుతున్నావు, సాతానుతో నువ్వు జీవిస్తుంటున్నావు, సాతానే బంధము నువ్వు కలిగి జీవిస్తుంటున్నావు, సాతాను కలిగినటువంటి జీవితం నీలో జీవిస్తున్నావు. అందుకొరకే క్రమం విడిచిపోయినావు. చూడండి, ఎక్కడన్నా మనం ఒక రోడ్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్లో ఉంటాయి, మనము రైట్ పోవాలంటే రైటే పోవాలి. కానీ ఒకవేళ నేను రైట్ పోను, ఎదురుగా వస్తా అంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాం. మరణం ఉంది ఈ లోకంలో, మరణం ఉంది. మరణము తప్పించుట దేవుడు ఒక్కడే. ఎన్నో మార్లు నిన్ను మరణము తప్పించినాడు, ఎన్నో మార్లు నేను యాక్సిడెంట్ తప్పించినాడు, ఎన్నో మార్లు నేను రోగంలో తప్పించినాడు, ఎన్నో మార్లను ఈ లోకమైనటువంటి కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల, బాధల్లో, వేదనలో, అప్పుల, శ్రమలను ఆయన విడిపించినటువంటి దేవుడు. అయినప్పటికీ నువ్వు మందిరానికి రావట్లేదు, అయినప్పటికీ నువ్వు ప్రార్థన చేయట్లేదు, అయినప్పటికీ నువ్వు వాక్యం ధ్యానించట్లేదు, అతిక్రమంలో ఉన్నావు. కానీ కనికరముల తండ్రి నిన్ను ప్రేమించే దేవుడు, కనికరముల తండ్రి నిన్ను ఆశీర్వించే దేవుడు, నీకు ఆయుష్నిచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఆయన ఏమంటున్నాడు? చదువునాను ఒకసారి, సామెతలు 28:13 చదవండి. కనికరము, నీ పట్ల ఆయన కనికరం ఉంది. ఇప్పటికీ నువ్వు యేసుప్రభువుని అంగీకరించలేదు, ఇప్పటికీ ఏదో అందరూ వస్తున్నారు నేను కూడా వచ్చినావు, ఇప్పటికీ నువ్వు బాప్తిజం తీసుకోలేదు, ఏదో అందరు పోతున్నారు నేను కూడా పోవాలని వచ్చినావు, ఇప్పటికీ నువ్వు ఆయన మాట అంటే వినట్లేదు, ఇప్పటికీ నువ్వు ఆయన దూరంగా జీవిస్తున్నావు. ఎందుకు? అందరు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను, వచ్చినావు ఇక్కడికి. కానీ ఆయన నిన్ను ఎడబాయినటువంటి దేవుడు, ఆయన ఎన్నడూ నిన్ను మరవనటువంటి దేవుడు. ఆయన నీ తండ్రిగా నీవు ఏర్పరచుకుంటే అద్భుతంగా నీ జీవితం మారిపోతుంది, స్థితిగతులు మారిపోతాయి. అద్భుతంగా నీ దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఆయన కనికరమును హేళన చేస్తున్నావా? ఆయన కనికరమును దూరంగా జీవిస్తున్నావా? ఈ లోకంలో మరణం ఉంది, ఈ లోకంలో దుష్టుని పని చంపడమే. ఎప్పుడు ఏ రకంగా ఏ వ్యక్తిని ఏ విధంగా చంపాలి, నిత్య అగ్నిగుండం పడేయాలనే సాతాన్ని పని, దుష్టుని పని. కానీ తండ్రి నీ చావును కూడా ఆపే తండ్రి. మరణము తప్పించుట, ఆయన మరణాన్ని తప్పిస్తా ఉన్నాడు. ఈ లోకంలో మరణం ఉంది, ఈ లోకంలో చావు ఉంది. ఒకనాడు ఈ లోకం విడిచి పోవలసిందే మనం. యేసు ప్రభుతో ఉంటే నిత్య రాజ్యంలో ఉంటాం, యేసు ప్రభుతో లేకపోతే నిత్య అగ్నికి వెళ్తాం. అతిక్రమము పాపానికి, మరణానికి గుర్తు, క్రమము పరలోకానికి, యేసు ప్రభువుకు గుర్తు. కాబట్టి నీవు అతిక్రమంలో ఉన్నావా? వాటిని విడిచిపెట్టు, దేవుని కనికరాన్ని పొందుతావు. ఇంకో వచనం చూడండి నాన్న, కీర్తనలు 32:5. కీర్తనలు నీ పాపము మహా గొప్పది. యోహాను 10:10 చదువునా, యోహాను 10:10, యోహాను 10:10. చాలా దొంగతనము, హత్యను నాశనం చేస్తాడు.
మనల్ని చంపుతాడు ఈ లోకంలో. సాతానుడు దొంగ. నిన్ను నన్ను హత్య చేయాలని చూస్తాడు, నిన్ను నన్ను నాశనం చేయాలని చూడు, నిత్య నరకానికి నీ అగ్ని తీసుకుపోవడానికి సాతానుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? పాపములో ఉన్నాం కాబట్టి. అందుకొరకు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా దోషమును కప్పునుక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేనే. పాపములో ఉన్నావు, అది ఒప్పుకోవాల్సిందే. పాపములో ఉన్నాం కాబట్టి 6:23 రోమా, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ లోకంలో మరణం ఉంది. నీకు ఆయుష్నిచ్చిండు దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు. అందుకొరకే మనము ఎలాంటి వారం అంటే పాపములో ఉన్నటువంటి వారం. కీర్తనలు 51:5 చదువున్నాను. కీర్తనలు 51:5. కీర్తనలు 51:5. చాలు నాన్న. పాపములోనే పుట్టినటువంటి వాళ్ళం నీవు నేను, ప్రతి ఒక్కరము. ఇంకా పుట్టిన తర్వాత ఏదో పాపం చేయాలని కాదు, పాపములోనే పుట్టినాము కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇక మనం తల్లి గర్భంలో పాపం, నా జన్మతో నేను పాపిని, పుట్టుకతో నేను పాపం కాబట్టి పాపపు చూపులు, పాపపు నడక, పాపపు క్రియలు, పాపపు ఆలోచన, పాపపు పనులు, పాపపు మాటలు ఇవే ఉంటాయి నా జీవితంలో. అందుకొరకే పాపంలో ఉన్నాను కాబట్టి, పాపంలో పుట్టినాను కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణము. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపము. ఎప్పుడైతే నువ్వు పాపములో ఉన్నావని ఒప్పుకుంటావో, అట్టి పాపములో ఉన్నటువంటి మరణం నుండి దేవుడు నన్ను రక్షించేటువంటి దేవుడు. అందుకొరకు ఏమంటున్నాడు? పాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని అతిక్రమములను ఒప్పుకొని. ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలోనూ ఉండాలి, ఆయన సన్నిధిలోనూ మోకరించాలి. ఆయన సన్నిధి ఎక్కడ? మందిరం. ఎక్కడైతే నువ్వు మోకరించి ప్రార్థిస్తావో ఆయన సన్నిధి అక్కడ ప్రచురిస్తూ ఉంటుంది. నువ్వు మోకరించకపోతే, ప్రార్థన చేయకపోతే ఆయన సన్నిధి ఉండదు. దుష్టుడైన సాతానుడు నిన్ను ఎప్పుడు చంపుదునా అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థించలేకపోతావో ఆయన సన్నిధికి నువ్వు రాలేవు. ఆయన సన్నిధి ఎక్కడ ఉందండి? ఆయన మందిరంలో ఉంది. ఉదయమే 10 గంటల కంటే 10 గంటలకు మందిరానికి రావాల్సిందే. నేను రాను అంటే కుదరదు. నీకంటే ముందే యేసుప్రభు ఇక్కడ వచ్చి ఉంటాడు. నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డలు ఎంత త్వరగా వస్తారో అంటే ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వెళ్ళాలి మనం. ఆయన యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు, ఆయన నీ సమస్యలని ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆ సమస్యలన్నిటినీ ఆయన విడిపించే దేవుడు. పాపము, సాతాను, దుష్టుడు అనేకమైనటువంటి సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదలు, అప్పులు, శ్రమలు, అనేకమైనటువంటి సమస్యలు మన నిండా తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకు అంటే నీవు నేను చావాలని. వాని పనే అది, చంపడమే ఆ పని. అయితే ఆ పాపములను విడిచిపెట్టాలి. ప్రభువా, నేను పాపంలో పుట్టినాను, పాపంలో వచ్చితే మరణం కాబట్టి, నేను పాపంలో ఉన్నాక మరణంలో ఉన్నాను కాబట్టి, నేను పాపక్రియలు చేస్తున్నాడు నాటి నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, వాటిని విడిచిపెడుతున్నాను, నీ సన్నిధికి వస్తాను అంటే చాలు, నీ జీవితం మారిపోతుంది. ఆయన ఏమంటున్నాడు? నా యెహోవా సన్నిధికి నా అతిక్రమములు ఒప్పుదునను కొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మన పాపములన్నీ పరిహరించాడు, మన పాపమునంతా తీసేసేదాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేస్తారు. నీ హృదయంలో పాపం ఉంటే దేవుడు ఉండడు, నీ హృదయంలో దేవుడు ఉంటే పాపం ఉండదు. నీ హృదయంలో ఎవరున్నారని నువ్వు ఆలోచించాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రభు యొక్క క్రమం ఉంది మనకు. ఆ క్రమశిక్షణ అటువంటి జీవితంలో ఉన్నావా? ఆయన క్రమం ఏంటి? పాపమును విడిచిపెట్టాలి, పాపపు క్రియలను విడిచిపెట్టాలి, ప్రభు సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో నువ్వు మోకరిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో అంత బలం ఉంది. ఇంకేమంటున్నాడు చూడండి, 1 యోహాను 1:9. 1 యోహాను 1:9. 1 యోహాను 1.
మన పాపములను మన పాపం ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోడండి. ఆయన ఎప్పుడు మర్చిపోయేటువంటి దేవుడు. కానీ నీవు నేను మర్చిపోం. మన మానవులం గనక మనం మనం చేసేటువంటి పాపలను మర్చిపోలేం. కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన మర్చిపోగలడు. ఆ దేవుడు నీకు దేవుడైతే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, చదువునాను మళ్ళొకసారి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, ఒకటి. రెండవది ఆయన నీతిమంతుడు, రెండవది చదువు, ఆయన క్షమించే దేవుడు అండి, మూడవది. ఇంకోటి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటువంటి దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎంత గొప్ప దేవుడు అండి. నిన్ను నన్ను నిత్య నరకానికి అగ్నికి వెళ్లకుండా నీకు ఆయుష్నిచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. 2024 సంవత్సరంలో నిన్ను కాపాడుతూ వచ్చినాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నీ పాపం ఎప్పుడూ ఆయన మళ్ళీ గుర్తు చేయడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే నీ పాపను ఒప్పుకుంటే చాలు. ప్రభువా నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే ఆయన ఎలాంటి దేవుడు? నమ్మదగిన వాడు. ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప ఇంకొకరు లేరు. ఎందుకు ఆయన నమ్మదగిన వాడు అంటే నీవు నేను పాపంలో ఉన్నాం కాబట్టి, నీవు నేను అపనమ్మకంలో ఉన్నాం కాబట్టి ఒక నమ్మకాన్ని కలిగించడానికి వచ్చినాడు. నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన నమ్మితే చాలు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో ఏది జరగదు. నమ్మకమైనటువంటి యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. లేకపోతే అతిక్రమంలో జీవిస్తావు, పాపములో జీవిస్తావు. నమ్మకమైనటువంటి యేసు ప్రభు నీ దేవుడుగా ఉంటే చాలు, నిన్ను నమ్మకములో నడిపిస్తూ ఉంటాడు. ఇంకేమంటున్నాడు? నమ్మకమైన దేవుడును నీతిమంతుడు. ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు లేదండి, ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన నీతి నీకు నాకు ఇవ్వడానికి, ఆయన నీతిలో నిన్ను నడిపించడానికి, ఆ నీతి మార్గంలో నిన్ను నన్ను నడిపించడానికి ఆయన నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నీవు నేను నీతిమంతులం కాదండి. మనం ఎలాంటి వారం అంటే పాపంలో ఉన్నటువంటి వారు. మనలో ఏ నీతి లేదు, ఏ మంచితనము లేదు. మనలో పాపం ఉంది. మనము పాపులము కాబట్టి ఆ నీతిమంతుడిని మనం చూడలేకపోతుంటున్నాం. నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు. నీతిమంతుడైన యేసు ప్రభువు నిన్ను నడిపించడానికి, నమ్మకమైనటువంటి వాణిగా నిన్ను చేయడానికి వచ్చినాడు ఈ లోకంలో. నీతిమంతుడు నిన్ను చేయడానికి వచ్చినాడు. అంతేకాదు ఆయన ఇంకేమంటున్నాడు? సమస్తమైనటువంటి పాపమును అంత క్షమించి సమస్తమైన దుర్నీతి, దురాలోచనలు, దుర్మార్గత, దుష్టునికి సంబంధించినటువంటి సమస్త దుర్నీతి మనలో ఉంటుంది. ఈ దుర్నీతి పోవాలంటే నీవు నేను యేసు ప్రభు వద్దకు రావాల్సిందే. నీ స్వతహాగా నా స్వతహాగా దుర్నీతి పోదు. ఈ దుర్నీతికి సంబంధం ఎవరంటే సాతానుడు, దుష్టుడు. దుష్టుని పని యోహాను 10:10 దొంగతనమును, హత్యను నాశనం చేస్తాడు వాని పని. ఆ దుర్నీతి పరుడైనటువంటి దుష్టుడు నిన్ను నన్ను ఎప్పుడు చంపటానికే చూస్తూ ఉంటాడు. అయితే ఆ దుర్నీతి నుంచి నీవు విడుదల దొరకడానికి, ఆ చెడ్డ మార్గం నుంచి, చెడ్డ జీవితం నుంచి, చెడ్డ తలంపుల నుంచి, చెడ్డ మాటల నుండి, చెడ్డ ఆలోచనల నుంచి, చెడ్డ హృదయం నుండి, చెడు అంతా నిండిపోయింది మన జీవితంలో. మన తలంపులు చెడు, మన చూపు చెడు, మన మాటలు చెడు, మనం వినడము చెడు. హృదయము ఘోరమైన వ్యాధి గలది, దుర్నీతితో నిండి ఉంది. అయితే సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో రక్తము ముద్దగా మారినాడు. సమస్త దుర్నీతి నుండి ఆయన అదే అంటున్నాడు. సమస్త దుర్నీతిని, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రునిగా చేస్తాడు, పరిశుద్ధునిగా చేస్తాడు. ఆ పరిశుద్ధత నీకు దొరికిందా?
ఆ పరిశుద్ధతలో నీలో ఉందా? నీవు ధన్యుడవు, ధన్యురాలవు. లేకపోతే నీవు దుర్నీతిగా ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండలేవు. నువ్వు పాపిగా ఉంటే అతిక్రమంలో నువ్వు జీవిస్తావు. అందుకొరకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకో, విడిచిపెట్టు. గత పాప జీవితాన్ని, పాప రోత జీవితాన్ని విడిచిపెట్టు. ప్రభువా, ఈ రాత్రి సమయంలో నేను విడిచిపెడుతుంటున్నాను అని నువ్వు అంటే నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. అద్భుతంగా నీ జీవితాన్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. చూడండి, ఇంకొక వచనం చూసుకుందాం. ఒక ఆయన జీవితం మార్చిండు, అది చూద్దాం. ఎవరి జీవితము చూడండి. దానియేలు 4:27. దానియేలు 4:27. దానియేలు 4:27. ఆ, 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 ఆ. ఇంకొకటి యాకోబు 1:21 చదువున్నాను. యాకోబు 1:21. యాకోబు 1:21. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని ఆ, ఆ, ఆ. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. యాకోబు 1:21 ఏమంటున్నాడు? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు బంగారం ఉంది, నాకు నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు బలం ఉంది అని నువ్వు విర్రవీగుచున్నావా? ఒక్క నిమిషం నీ గుండె ఆగిపోతే చచ్చిపోతావు. ఒక్కటే నిమిషం. గుండె కొట్టుకోవడం ఎంత నిజమో యేసు ప్రభు భూలోకంలో ఉండడం అంతే నిజం. యేసు ప్రభు ఉన్నాడు భూలోకంలో. నిన్ను నన్ను చూసేటువంటి దేవుడు, నిన్ను నన్ను నీతో నాతో మాట్లాడే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఒక్క నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నాన్న? 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక్క నిమిషం గుండె నేను ఆగిపోతా అంటే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. నీ గుండె కొట్టుకోవడం ఎంత నిజమో ఈ భూలోకంలో యేసు ప్రభు ఉన్నాడు అంతే నిజం. ఆయన ఉన్నాడు, కనబడడు, నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఒక్క నిమిషం నాకు గుండె ఆగిపోతే నేను చచ్చిపోతాను. ఈ పెన్నుకు గ్యారెంటీ ఉంది కానీ నీకు నాకు గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని లోకంలో జీవిస్తున్నాం. ఇక్కడికి వచ్చినాను, నేను హైదరాబాద్ పోతానే గ్యారెంటీ నాకు లేదు, మధ్యలో నేను సావచ్చు. నాకు గ్యారెంటీ లేనటువంటి జీవితం ఇది. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు విర్రవీగుచున్నావా? చూడండి ఏమంటున్నాడు. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని. నీవు దుష్టత్వంలో ఉన్నావు, విర్రవీగుచున్నావు. దేన్ని బట్టి దుష్టత్వంలో ఉన్నావు? నీ డబ్బును బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీ బంగారాన్ని బట్టి, నీ ఆస్తిపాస్తులను బట్టి, నీ పేరు ప్రఖ్యాతులను బట్టి నువ్వు విర్రవీగుచున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒక్క నిమిషం నీ గుండె ఆగిపోతే ఏమైపోతావు? తల్లి గర్భంలో నుండి 9 మాసాలు మోసి అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి నీ గుండె ఇప్పుడు నీవు 20 ఏళ్ళు ఉన్నావా, 30 ఏళ్ళు ఉన్నావా, 40 ఏళ్ళు ఉన్నావా, 50 ఏళ్ళు ఉన్నావా, నీ గుండె కొట్టుకుంటూనే ఉంది. ఒకవేళ నేను ఆగిపోతా అని ఒక్క నిమిషము అంటే నీవైనా చావాల్సిందే. అందుకొరకే యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు. నీ గుండె కొట్టుకోవడం ఎంత నిజమో యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు అంతే నిజం. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడు? విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించండి. వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే యేసు ప్రభు. యేసు ప్రభును అంగీకరించు. ఇంకా నువ్వు అంగీకరించకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే మరణముంది, జాగ్రత్త. ఈ లోకంలో మరణం ఉంది.
ఈ లోకంలో చావు ఉంది. అయితే కనికరము చూపే తండ్రి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నాడు. ఇంకా అతిక్రమమైన జీవితంలో ఉంది, ఇంకాను అతిక్రమమైనటువంటి కార్యక్రమాలు నీ జీవితంలో ఉన్నాయి. అతిక్రమం దేవుని విడిచి దేవుని మరిచి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఈ లోక పాపములో నీ ఇష్టానుసారంగా నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. కానీ దేవుడేమంటున్నాడు? దుష్టత్వంలో ఉన్నావు కాబట్టి పాపంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు కాబట్టి మరణంలో ఉన్నావు. ఈ లోకంలో మరణం ఉంది. నీకెంత పేరు ప్రఖ్యాతులున్నా, నువ్వెంత గొప్పవాడవైనా, ఎంత ధనికుడవైనా, నీకు ఆస్తి ఉన్నా, బంగారం ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, బలమున్నా, నీకు ఎంత గొప్పవాడవైనా సరే నువ్వు ఈ లోకంలో యేసు ప్రభు లేకుండా నువ్వు విరవీగుచుంటే దుష్టత్వములో ఉన్నావని గుర్తుంచుకో. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడు? దుష్టత్వం మాని లోపల నాటబడిన మీ ఆత్మరక్షణ శక్తిగల వాక్యము సాత్వికముతో. వాక్యం అంటే ఎవరు? యోహాను 1:1 చదువునానా? యోహాను 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. యేసు ప్రభువే వాక్యం అండి. ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే, ఆ యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు, ఆయన కుమార్తెగా కుమారుడుగా ఉంటావు ఈ లోకంలో. ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో అన్నిటిలో యేసు ప్రభు ఉన్నా నేను చూపిస్తా. ఏ వాక్యమైనా తీసుకో, నేను యేసు ప్రభువుని చూపిస్తా. ఎక్కడ ఉన్న ప్రతి రాసినటువంటి ఈ మందిరంలో ఉన్నటువంటి ఏ వాక్యమైనా తీసుకో, ఆ వాక్యంలోనే యేసు ప్రభువుని చూపిస్తా. ఎందుకు? ఆయన దేవుడు గనక, వాక్యమైన దేవుడు. అందుకొరకే ఆ వాక్యమైన దేవుని ఇప్పుడైనా అంగీకరించు అంటున్నాడు యేసు ప్రభువు. ఈ సమయాన్ని తీసుకొచ్చినాడు. రేపు మనది కాదు. పెన్నుకు గ్యారెంటీ ఉంది, నీకు నాకు గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని లోకంలో జీవిస్తున్నావు. అతిక్రమమైన జీవితంలో ఉన్నావు, పాపములో ఉన్నావు, పాపం వల్ల వచ్చు జీతము మరణంలో ఉన్నావు అనే సంగతి నువ్వు మర్చిపోయినావు. అందుకొరకు ఈ లోకంలో విర్రవీగుచున్నావు, ఈ లోకములో లోకాశలలో కొట్టుమిట్టాడుతున్నావు. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడు? విడిచిపెట్టు, అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇకనైనా విడిచిపెట్టు. ప్రభువా, నేను పాపిని, నేను ప్రార్థించటలేదు, నీ వాక్యము చదువుతలేదు, మందిరానికి రాలేకపోతుంటున్నాను, పాటలు పాడలేకపోతుంటున్నాను, మందిరం అంటే అయిష్టము, వాక్యం అంటే అయిష్టము, ప్రార్థన అంటే అయిష్టంగా ఉన్నాను. దుష్టుడైనటువంటి సాతాడు నాలో దుష్టత్వం నింపినాడు. ప్రభువా, నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించే దేవుడు ఆయన. మన తండ్రి ఎంత గొప్ప తండ్రి అంటే చూడండి, తప్పిపోయిన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటిలో సమస్తం ఉంది. చూడండి, అది తప్పిపోయిన కుమారుడు. వచనం తీయన్నాను. అది వచనం చెప్పు. లూకా సువార్త 15వ అధ్యాయం తీయండి అందరూ. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 22వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 11 నుండి 23 వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మరియు ఆయన ఇట్లనే ఒక మనిషికి 2 కుమారులు ఉండేది. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. వాడు పందులు తిని పొట్టులో ఆ కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి
తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ముప్పై రెండు. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చాలు. చూడండి 17వ వచనం చదివినాను. 17. బుద్ధి వచ్చినప్పుడు ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా, నేనైతే ఇక్కడ ఆకలికి చూడండి, తండ్రి నుంచి దూరమైపోయినాడు కుమారుడు, తండ్రి నుంచి విడబాసినాడు, తండ్రికి దూరమై జీవించుదాం అనుకున్నాడు. తన ఆస్తిని అంతా నాది నాకు కావాలంటే ఎంత ఇచ్చినాడు, దూరం వెళ్ళిపోయినాడు, వేరే దేశానికి వేరే పట్టణానికి పోయినాడు, అంత ఖర్చు చేసినాడు, అంత ఆగమైపోయినాడు. చివరికి వచ్చినాడు, ఒక్కసారి తండ్రిని గుర్తు చేసుకున్నాడు. అక్కడ తండ్రి ఇంట్లో అక్కడ అక్కడ ఎక్కడ తండ్రి గుర్తొచ్చినాడంటే ఆకలి అవుతుంది, ఎవరు అన్నం పెట్టట్లేదు. నాకు తెలిసి ఒక రోడ్డు మీద బిచ్చగాడిలాగా అయిపోయింది ఆమె. బట్టలన్నీ చినిగిపోయినాయి, నెత్తంతా పెరిగిపోయింది, గడ్డమంతా పెరిగిపోయింది, అంగంతా మొత్తం ఇక్కడిక్కడ చినిగిపోయినవచ్చు, మొత్తం మసిబొగ్గులాగా అయిపోయిండొచ్చు, బట్టలన్నీ చినిగిపోయిండొచ్చు. ఆకలి ఆకలి అని ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఎవరు అన్నం పెట్టట్లేదు, ఎవరి దగ్గర తీయట్లేదు. అయితే చివరికి ఏమనుకున్నాడంటే, చివరికి పందుల పొట్టు తిందాం అనుకున్నాడు. కానీ అక్కడ కూడా తిననివ్వట్లేదు. పందుల పొట్టు తిందామని అనుకుంటున్నాను. ఆకలి తీర్చుకోవాలి, బాగా ఆకలి అవుతూ ఉంది. కానీ ఆ పందుల పొట్టు చూడండి, ఆ వచనం చదవండి. ఎవడు అది పందుల పొట్టు తిని బ్రతుకుదామనుకున్నా కానీ అది కూడా ఇవ్వలేకుండా పోయాడు. కానీ ఈ 17వ వచనానికి చూస్తే ఏమైపోయిందంటే, అతనికి బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలతో దొరుకును. కొలస్సీ 2:3. నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా యేసు ప్రభు యొద్దకు రావాల్సిందే. ఆయనకు బుద్ధి వచ్చింది. ఒక్కసారి తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ఆయనైతే ఈ లోకంలో తండ్రిని చూసినాడు, మనం పరలోకము తండ్రిని చూడాలి. కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యొద్ద దొరుకును. నా దగ్గర ఉన్నాయి, నీకు ఏం కావాలి అడుగు, నేను ఇస్తా. నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా, ఏం కావాలో అది ఇస్తా నీకు. ఎప్పుడు నువ్వు తండ్రి యొద్ద ఉన్నప్పుడే. తండ్రిని విడిచిపోతే ఏది దొరకదు. ఇక్కడ ఏమైపోయింది, తండ్రిని విడిచిపెట్టినాడు, తండ్రి ఆస్తిని విడిపించినాడు, అంతా వృధా చేసినాడు, అంత సమస్తం పాడు చేసినాడు, వ్యర్థపరిచినాడు, తండ్రికి దూరంగా అయిపోయినాడు. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇక చద్దామా అనుకునేటువంటి సమయం, ఇక ఆకలితో చచ్చిపోయేటువంటి పరిస్థితిలో, చివరి గడియలో, చివరి సమయంలో ఒకసారి తండ్రి గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి దగ్గర అదే మాట అంటున్నాడు 17లో. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధి ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు యొద్దకు వస్తే నీకు సమృద్ధి ఉంటుంది. సమృద్ధిగా ఆయన ఇచ్చేటువంటి దేవుడు, సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించాడు. నీ ఇంటిలో ఏ కొదవ ఉండదు, నీ మందిరంలో ఏ కొదవ ఉండదు. ఆయన దగ్గర సమృద్ధి ఉంది, పరలోకపు తండ్రి. కానీ ఇక్కడ ఈయన తండ్రి దగ్గర కూడా సమృద్ధిగా ఉంది. కూలి వాళ్ళు ఇంట్లో పనిచేసే పని మనుషులు ఫుల్గా తింటా ఉన్నారు, ఏదంటే తింటా ఉన్నారు. మటన్, చికెన్ ఫుల్గా, నీకు ఏదంటే అది కావాలంటే అసలు తక్కువ లేకుండా తింటా ఉన్నారు. ఎవరు? ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు. కానీ సొంత కుమారుడు తండ్రికి దూరం అయిపోయినాడు, తండ్రిని విడిచిపెట్టినాడు. ఒక్కసారి తండ్రిని గుర్తు చేసుకున్నాడు. నీవు నేను కూడా ఆ యేసు ప్రభువును గుర్తు చేసుకుంటే, పరలోకపు తండ్రిని గుర్తు చేసుకుంటే
బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యొక్క దొరుకును. నీకు ఇచ్చేటువంటి దేవుడు. అందుకని ఇక్కడ ఏమంటాడు, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చూడండి చచ్చిపోయేటువంటి పరిస్థితి. చివరి గడియలో చివరి గడియలో ఉన్నాడు. ఇక సచ్చికి ఇది తిరిగి సస్తామనుకున్నాడు ఆయన. ఇక నేను బతుకుట వేస్ట్, ఇక నేను తండ్రికి ద్రోహం చేసిన, తండ్రికి దూరం అయిపోయినా, తండ్రిని విడిచిపెట్టినా ఆయన మాట వినలేదు, ఆయన చెప్పిన మాట వినలేదు, ఇక నా ఇష్టానుసారం జీవించిన, అంత నష్టపరుచుకున్నా, ఇక నేను పోను తండ్రి వద్దకు అనుకున్నాడు. కానీ ఒకసారి ఆయన తండ్రిని గుర్తు చేసుకుంటే, సర్వలోక తండ్రి పరలోకపు తండ్రి యేసు ప్రభువును గుర్తు చేసుకుంటే సమస్తము నీకు మారిపోతాయి, నీ జీవితం మారిపోతుంది, నీకు సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు. ఇక్కడ ఈయనైతే నేను చచ్చిపోచున్నాను అనేటువంటి చివరి గడియలో తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి గుర్తు చేసుకున్నాడో వెంటనే 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము. చూడండి, ఆయన వచ్చింది తండ్రి యొద్దకు, కానీ ఆయన వాడిన పదం ఏంటంటే పరలోకమునకు. భూలోకమును పరలోకముకు దేవుడు యేసు ప్రభువు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, యుగయుగములు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ భూలోకంలో ఉండగలడు, ఆయన పరలోకంలో ఉండగలడు. అలాంటి దేవుడు మన యేసు ప్రభు. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఒకవేళ నువ్వు తండ్రిగా, ఆయన కుమారుడుగా నువ్వు లేకపోతే, ఆయన నీకు తండ్రిగా లేకపోతే, నీవు అతిక్రమంలో జీవిస్తున్నావు, తండ్రికి దూరం అయిపోయినావు, డేంజరస్ పరిస్థితిలో ఉన్నావు, పాపములో మరణకరంలో జీవిస్తున్నావు అని గుర్తు చేసుకోవాలి. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడు, పరలోకమునకు విరోధముగా ఉన్నాను, ఇక నీ ఎదుట నేను పాపం చేసేది, ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కాను అంటున్నాడు. తండ్రి యొద్దకు ఆయన అనుకున్నాడు, ఇక ఎట్లయినా నేను పోవాలి ఇంటికి, ఆకలితో చచ్చిపోతున్నాడు. అక్కడ ఇంట్లో పని మనుషులు సమృద్ధిగా ఉంది, ఎట్లయినా తండ్రి దగ్గర పోదామని ఆయన లేచినాడు. ఇంక ఆయన వస్తూ ఉన్నాడు తండ్రి యొద్దకు. వస్తున్నప్పుడు ఆయన అనుకున్నాడు, నేను కుమారుడిగా అయితే నేను పోలేను, కానీ ఆయన ఏమంటున్నాడు, ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకున్నామని అతని దగ్గరికి వెళ్ళాను. ఒక పనులాగా, సొంత తండ్రి, సొంత ఇల్లు, సొంత ఆస్తి, ఆయన అంత గొప్ప వారసత్వాన్ని కలిగినటువంటి తండ్రి దగ్గరికి ఆయన ఏమనుకుంటున్నా అంటే, నేను ఒక కూలివానిగా పోతా, ఒక కూలివానిగా పోతా, ఇంట్లో ఇక్కడైనా ఆకలి చచ్చిపోతా ఉన్నా, అక్కడైతే సమృద్ధిగా ఉంది, కనీసం ఏదైనా కూలంలాగా తిని పనిచేసి ఉందామనుకున్నాడు. కానీ తండ్రి ఎట్లాంటి దేవుడు అంటే, మన తండ్రి ఎలాంటి దేవుడు అంటే, నీకు బుద్ధి వచ్చినప్పుడు ఆయనను గుర్తు చేసుకుంటే చాలు, నీ జీవితాన్ని మొత్తం మార్చేటువంటి దేవుడు. ఈయన జీవితం మారిపోయింది. ఇక్కడ ఏమైంది చూడండి, 20వ వచనంలో, వారింకా దూరంగా ఉన్నప్పుడు కనికరపడి, చాలు నాన్న, కనికరం గల దేవుడు అండి. అతిక్రమములు దాచిపెట్టి వర్ధిల్లడు, వాడు విడిచిపెట్టి కనికరమును పొందును. ఇక్కడ కనికరముల తండ్రి, ఈ కనికరముల తండ్రి ఆయనను చూసినాడు. అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు, తండ్రి ఎదురుగా చూస్తూ ఉన్నాడు. ఇది నా కుమారుడేనా? తండ్రి గుర్తుపట్టి నా కుమారుడే, అయ్యో తిరిగి వచ్చినాడు. ఆయన తిరిగి ఎప్పుడైతే తన తండ్రి యొద్దకు తన ఇంటికి వస్తున్నాడో, ఆయన ఇలాంటి ఆలోచనలో ఉన్నాడంటే, చచ్చిపోయి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి కుమారులా గుర్తు చేసుకున్నాడు. పాపములో ఉండు, పాపంలో జీవిస్తూ, పాపం వల్ల వచ్చేది మరణంలో చచ్చినటువంటి కుమారుడు పాపమును విడిచిపెట్టి తిరిగి తన తండ్రి యొద్దకు వస్తూ ఉన్నాడు. పాపమును విడిచిపెట్టినటువంటి కుమారుడుగా తన తండ్రి యొద్దకు వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన తండ్రి యొద్దకు వస్తూ ఉన్నాడో, తండ్రికి సంతోషము, పట్టలేని సంతోషము, తండ్రికి ఎంతో ఆనందము. తండ్రి ఏం చేసినాడు చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. కనికరపడేటువంటి తండ్రి. నీవు ఏ పాపంలో ఉన్నావో, ఏ చెడ్డ జీవితంలో ఉన్నావో, చెడ్డ ఆలోచనలో ఉన్నావో, చెడు క్రియలు చేస్తున్నావో,
చెడు జీవితాన్ని జీవిస్తున్నావో, నువ్వు దేవుడు ఇక్కడ కుమారుడు విడిచిపెట్టి తన తండ్రికి వస్తున్నాడు. తండ్రి కనికరపడుతున్నాడు. నీ పట్ల కూడా యేసు ప్రభు కనికరపడుతూ ఉన్నాడు. నీ పట్ల కూడా తన కృపను, తన తన సన్నిధిని, తన సంతోషాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడే తన కుమారుడు తన ఎద్దుకు వచ్చినాడు. తండ్రి కనికరపడ్డాడు. తన తన కుమారుని దగ్గర తీసుకున్నాడు. దగ్గర తీసుకొని ఆయన ఏం చేసినంటే చూడండి, 22వ వచనంలో ఆ, 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 ప్రశస్త వస్త్రము, రక్షణ గుర్తు, రక్షణ వస్త్రము తీసుకురండి. నా కుమారుడు వచ్చినాడు, ఇక సంతోషపడదాము, ఆనందపడదాము. రక్షణ వస్త్రము, రక్షించబడినటువంటి కుమారుడు నా ఇంటికి వస్తున్నాడు. పాపంలో చచ్చిపోయింది అనుకున్నా, పాపంలో వచ్చి జీతం మరణంలో కొట్టుమిట్టాడు అనుకున్నా, ఆకలి చచ్చిపోయేటప్పుడు నా కుమారుడు తన తండ్రిని గుర్తు చేసుకొని తిరిగి వస్తూ ఉన్నాడు. తన ఇంటిని తిరిగి వస్తూ ఉన్నాడు. తన ఆస్తిని గుర్తు తిరిగి వస్తూ ఉన్నాడు. అంత తీసుకుపోయాడు. అయినప్పటికీ తన ఆస్తి నా కుమారునికి ఇస్తా, తన తన గొప్పతనాన్ని, తన పేరు ప్రఖ్యాతులను, తన తన ధనాన్ని, తన డబ్బును, తన బంగారాన్ని, తన యావదాస్తిని, సంతోష వస్త్రము, రక్షణ వస్త్రము. నీవు రక్షింపబడిన వాడిగా ఉంటే యేసు ప్రభు ఆ కల్వరిశిలో ఆయన రక్తపు ముద్దగా వేలాడుతూ ఉన్నాడు. నీ కొరకు చేతులకు మేకులు, తలకు ముళ్ళ కిరీటము, ప్రక్కకు బల్లెపోటు, కాళ్ళకు మేకులు, ఆ కల్వరిశిలో రక్తపు ముద్దగా వేలాడుతాడు. ఎందుకంటే నీకు రక్షణ ఇవ్వటానికి. ప్రశస్త వస్త్రము, రక్షణ గుర్తు. నీవు రక్షణలో ఉన్నావా? నీవు రక్షింపబడ్డావా? ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని దేవుడిగా ఉన్నాడా? ఉంటే ధన్యుడవు, ధన్యురాలవు. లేకపోతే అతిక్రమమైన జీవితంలో ఉన్నావు, డేంజరస్ జీవితంలో ఉన్నావు అని ఏమంటున్నాడు? ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము, అధికారానికి గుర్తు. ఆయన ఉంగరము, అధికారం గుర్తు. తండ్రి రక్షింపబడే కుమారుడు, నా దగ్గరకు వచ్చినటువంటి కుమారుడు, రక్షణలో పాలు పొందేటువంటి కుమారుడు, పాప మరణమును పాప మరణమును విడిపించినటువంటి కుమారుడుగా, రక్షింపబడిన కుమారుడుగా వచ్చినాడు. ఆయన ఉంగరము, అధికారానికి గుర్తు. ఆయన ఉంగరం తొడిగినాడు. ఆయన అధికారం ఇచ్చినాడు. నా కుమారుడు, నా వారసుడు. ఆయన అధికారం ఇచ్చినాడు. ఆయన అధికారానికి ఉంగరం, ఆయన అధికారానికి గుర్తుగా ఉంగరం పెట్టినాడు. ఇంకేం చేసినాడు? పాదముల చెప్పులు, సువార్త అనేటువంటి జోడు. ఆయన తన పాపను విడిచిపెట్టి సువార్త అనేటువంటి జీవితాన్ని, సువార్థికుడుగా, ఒక దేవుని కుమారుడుగా, రక్షింపబడిన బిడ్డగా ఆయన మళ్ళీ తన యొద్దకు వచ్చినాడు. సువార్త అనేటువంటి చెప్పులు తొడుక్కొని కొరువిన దూడను వధించి మనము తిని సంతోషం ఉంది తండ్రి యొద్ద, ఆనందం ఉంది తండ్రి యొద్ద, దీవెనలు ఉన్నాయి తండ్రి యొద్ద, కనికరం ఉంది తండ్రి యొద్ద. నీవు నేను ఆ కనికరం పొందుదామా? నీవు నేను ఆయన దీవెనలు పొందుదామా? నీవు నేను ఆశీర్వాదాలు పొందుదామా? అతిక్రమములను విడిచిపెట్టువాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని విడిచిపెట్టి ఒప్పుకొనివాడు కనికరమును పొందు. ఆ కనికరము సిద్ధంగా ఉందండి. ఆ దయగల ఆ యేసు ప్రభు ఆయనను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2024 సంవత్సరంలో దేవునికి దూరం అయిపోయినావు, దేవునికి మందిరానికి దూరం అయిపోయినావు, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే అయిష్టంగా ఉన్నావు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సమయానికి మందిరానికి రాలేదు, ఈ లోక పాపములో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. అయినప్పటికీ నీకు ఆయుష్నిచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. ఈ సమయంలో దేవుడు మందిరాన్ని తీసుకొచ్చినాడు. నువ్వు తప్పిపోయినావు ఏనాడో, దేవుని విడిచిపెట్టినావు ఏనాడో, అయినప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు, ఆయన మర్చిపోలేదు. ఆయన ఎడబాయినటువంటి దేవుడు, మార్పు చెందని దేవుడు, యుగాయుగములు ఏకరీతిగా ఉన్నటువంటి యేసు ప్రభు. ఆయన ఎలాంటి దేవుడు అంటే కనికరము గల తండ్రి. ఆ కనికరమును పొందుకుంటావా? 2024 దూరం అయిపోయినావు, 2025లో నువ్వు దగ్గర అవుతున్నావా?
ఎంత సంతోషం, ఎంత ఆనందము. ఆయన తండ్రి యేసు ప్రభు నీతో ఉంటే సంతోషము. కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో, బాధల్లో, వేదనలో, అప్పుల, శ్రమలో అన్నిటిలో నీకు సంతోషం ఇచ్చేటువంటి దేవుడు. ఆ సంతోషం నీకు కావాలని ఈరోజు ఈ మందిరానికి నేను తీసుకొచ్చినాను. నీ హృదయం మార్చుకుంటావా? యేసు ప్రభు హృదయంలో చేర్చుకుంటావా? రక్షణ ప్రశస్త వస్త్రము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కుమారుడుగా ఉంగరాన్ని, అధికారము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో నువ్వు సంతోషపడడానికి సిద్ధంగా ఉన్నావా? అట్లా ఉంటే నువ్వు ధన్యుడవు. లేకపోతే ఈ లోకంలో డేంజరస్ స్థితిలో ఉన్నాం. మనం ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. యోహాను 10:10 దొంగతనమును, హత్యను నాశనం చేస్తాడు. చంపడానికే చూస్తున్నాడు దుష్టుడైన సాతానుడు. ఆ దుష్టత్వము నుండి, ఆ పాప జీవితం నుండి, ఆ పాప మార్గము నుండి నేను విడిచిపెట్టాలని యేసు ప్రభు ఈ లోకంలో నీకు తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రిని నీ హృదయంలో చేర్చుకున్నావా? నీవు ధన్యుడవు. చేర్చుకోకపోతే నీవు ప్రభువా, నీకు నేనెంతో దూరం అయిపోయినాను, ఎంతో పాపములో ఉన్నాను, నీ ప్రేమను పొందలేక, నీ అధికారం పొందలేక, నీ రక్షణ పొందలేక నేను చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాను. ప్రభువా, నీ ఎద్దుకు వస్తున్నాను, నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించే దేవుడు. అందుకొరకే యాకోబు ఒకటి చదివి మనము ప్రార్థనలకు వెళ్దాం. యాకోబు 1:21 అందరం చదువుదాం. అందరు తీయండి అన్న, అందరు తీయండి. యాకోబు 1:21 అందరం కలిసి చదువుకుందాం. యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడే. ఇంకోటి సామెతలు 28:13 సామెతలు 28:13 సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందను. కనికరముల తండ్రి, నన్ను కనికరించవా అని నువ్వు అంటే నన్ను కనికరించే దేవుడు. ఆ సంతోషము, ఆ రక్షణ ఆనందము, ఆ పరలోక సంతోషము, ఆ పరలోక ఆనందము, ఆ పరలోక జీవితము ఈ భూలోకములో ఇచ్చేటువంటి. అందుకొరకే ఆయన భూలోకములో ఉండే దేవుడు, ఆయన పరలోకములో ఉండే దేవుడు. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్పు చెందని దేవుడు. అందుకొరకే మనము కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ఇంకా యేసు ప్రభుని హృదయం ఇయ్యలేదో, ఎవరైతే ఇంకా యేసు ప్రభుని హృదయంలో అంగీకరించలేదో, యేసు ప్రభు నీ తండ్రిగా ఇంకా ఎంతమంది అయితే దేవుని హృదయం ఇయ్యక, దేవునికి దూరమై, దేవునికి ఎరగనటువంటి జీవితంలో, పాపములో, దుష్టత్వంలో కొట్టుమిట్టాడుతుంటే మరణము సిద్ధంగా ఉంది. మన బతుకు గ్యారంటీ లేదు. ఒక పెన్నుకు గ్యారంటీ ఉంది, నీకు నాకు గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని జీవితంలో ఉన్నాం. ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు. గుండె కొట్టుకోవడం ఎంత నిజమో, ఈ భూలోకంలో యేసు ప్రభు ఉన్నాడో అంతే నిజం. ఆ యేసు ప్రభువును నీ తండ్రిగా, నీ రక్షకుడుగా, నీ దేవుడుగా నీవు నీ హృదయంలో అంగీకరిస్తావా? నీవు ధన్యుడవు. మోకరించండి. మనం కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం. ఎవరైతే కొత్తగా వచ్చినారో, ఎవరైతే వాక్యం విని వారి జీవితాన్ని అంగీకరించినారో, తప్పిపోయిన కుమారుడైతే ఆకలితో చచ్చిపోతా ఉన్నాడు, పొట్టు తిని బతుకుదామనుకున్నాడు. కానీ తన తండ్రి కొవ్విన దూడను వధించి సంతోషిస్తూ ఉన్నారు కుటుంబం అంతా. రక్షణ వస్త్రము, ఉంగరాన్ని, అధికారం అనే ఉంగరాన్ని, కొత్త చెప్పులు, సువార్త అనేటువంటి జీవితంగా, సువార్థికునిగా మార్చినాడు. ఆ తండ్రి ఈ లోకపు తండ్రి, కానీ మన తండ్రి పరలోకపు తండ్రి.
బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదనంత దొరుకునన్నాడు మన తండ్రి. కొలస్సీ 2:3. బుద్ధి ఆయన ఇచ్చేటువంటి దేవుడు, బుద్ధి మనం కలిగించుకునేటువంటి దేవుడు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యొద్ద ఉన్నాయి. నువ్వు ఆయన కుమారుడుగా ఉంటావా, ఆయన కుమార్తెగా ఉంటావా? మనం కొన్ని నిమిషాలు ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేద్దాం.